ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈ వీకెండ్ అయితే జూ పార్క్ అయితే వెళ్ళాము. మా పాప అయితే ఎప్పటి నుండో జూ పార్క్ అని చాలా ఎక్సైటెడ్గా ఉంది. జూ పార్క్ వెళ్దాం అనేసి మేమైతే అలా పొడిగించుకుంటూ వచ్చేసాము. ఫైనల్గా అయితే ఈ వీకెండ్ అయితే వెళ్ళాము. జూలో అయితే చాలా అనిమల్స్ అయితే ఉన్నాయి, జంతువులు అయితే చాలా రకాలైతే ఉన్నాయి. మేము ఏమేమి చూసామన్నది మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అట్టా ఒక లైక్ చేసేసి మన ఛానల్ అయితే చూసేయండి. రకరకాల వీడియోలు అయితే ఉంటాయి. అలాగే మేము వెళ్ళే రోజు కొన్ని స్నాక్స్ తీసుకెళ్దాం. పాప ఉంది కదా, ఇంకా జూ పార్క్ అంటే బాగా తిరగాలి, అందుకనేసి పాప కోసమైనా సరే అనేసి ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఇంకా డ్రాగన్ కట్ చేసి ఒక క్యారీలో అయితే వేసుకుంటున్నాను. ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే పెట్టుకున్నాను. అలాగే 2 మామిడికాయలు కూడా ఉన్నాయి. ఇంట్లో మామిడికాయలు కూడా ఉన్నాయా, ఇంకా 2 మామిడికాయలు కూడా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసి ఉప్పు కారం కూడా ఒక బాక్స్లో అయితే వేసేసుకున్నాము. అట్లా అద్దుకొని తిన్నాము. బయటకు వెళ్ళినప్పుడు ఇంకా బాగా తినాలనిపిస్తుంది. ఇంట్లో అయితే అస్సలు తినబుద్దే కాదు, బయటకు వెళ్తే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. అది ఏదైనా కూడా, అది ఫుడ్ అయినా కూడా అంతే. కానీ మేమైతే ఫుడ్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ వద్దులే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ అయితే అనుకున్నాము. ఇంకా ఉన్న కాడికే తీసుకెళ్దాం అనేసి డ్రాగన్ ఫ్రూట్ ఇంకా మామిడికాయగా కట్ చేసుకొని తీసుకెళ్ళాము. ఇంకా తర్వాత అంటే అక్కడ ఇవి ఎప్పుడన్నా తినడానికి బాగుంటాయి కదా అనేసి అక్కడ ఏం దొరుకుతాయి కూడా. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము జూ పార్క్కి, పాప నేను. తర్వాత అయితే కనుక చూడండి, ఇవి మామిడికాయలు ఈ విధంగా కట్ చేసి ఒప్పులుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకొక బాక్స్కి వచ్చేసి ఉప్పు కారం కలిపెట్టేసి పెట్టుకున్నాను. బయటకు వెళ్ళినప్పుడు ఇలా పుల్లగా ఇంకా కారము ఉప్పు కారం అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. అప్పుడు సిచ్యువేషన్ బట్టి తినొచ్చు కదా అనేసి బాక్స్ పెట్టేసాను. అలాగే ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది కదా అనేసి పొద్దున్నే టిఫిన్ కూడా చేసుకోకుండా ప్రశాంతంగా రెడీ అయ్యేసి ఇంకా బయట నుంచి టిఫిన్ అయితే తెప్పించుకున్నాము. నాకు ఇష్టమైన ఆనియన్ బోండా, వడలు ఇంకా ఇవన్నీ తెప్పించేసుకొని చాలా బాగుంటుంది. చట్నీస్ ఈ బయట తెప్పించుకున్న ఆనియన్ బోండా ఎప్పుడన్నా అలాగా నాకు చాలా ఇష్టము. 8కి అలా స్టార్ట్ అయిపోవాలనుకుంటే 9 అలా అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎక్కడికి? జూ పార్క్ వెళ్తున్నామా? వావ్, చెప్పు. జూ పార్క్ లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ చెప్పు. ఇంకా చూడు, ఇక్కడ చూసి చెప్పు. ఇంకా ఏమేమి ఉంటాయి చెప్పు. చెప్పు మా, చెప్పు నాన్న, మన ఫ్రెండ్స్ కి చెప్పు. ఆక్స్ ఏమిస్తుంది నీకు? ఏం గిఫ్ట్? జూ పార్క్ లో ఆక్స్ ఉండదు రిత్విక. జూ పార్క్ లో ఆక్స్ ఉండదు, యానిమల్సే ఉంటాయి. ఇవే ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. ఉన్నాయా? ఎప్పుడు చూసావు నువ్వు? చూస్తావా? నేను చూడలేదు నాన్న, నువ్వు చూసావా? చూసారు కదా మా పాప ఎంత ఇంట్రెస్టెడ్గా ఉందో జూ పార్క్ వెళ్ళాలనేసి. చాలా రోజుల నుంచి, ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుండి కూడా అడుగుతూనే ఉంది. బట్ ఫైనల్గా అయితే ఈరోజు అయితే వెళ్తున్నాము. 8కి అలా స్టార్ట్ అయిపోదాం, త్వరగా వెళ్ళిపోదాము. మళ్ళీ ఎండ ఎక్కువగా ఉంటుంది తిరగడానికి జూ మొత్తం అని అనుకున్నాము. కాకపోతే ఇంకా రెడీ అయ్యి తినేసరికి మాకు 9 అయితే అయిపోయింది. స్టార్ట్ అయ్యేసరికి 9కి అయితే స్టార్ట్ అయ్యాము. మాకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెహ్రూ జూలాజికల్ పార్క్. తర్వాత అయితే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే లూలు మాల్, లూలు హైపర్ మార్కెట్ అంటారు. ఇక్కడైతే అన్నీ కూడా దొరుకుతాయి. అప్పుడైతే కనుక చాలా స్టార్టింగ్లో అయితే చాలా రష్గా ఉన్నింది కదా అప్పుడు కరోనా టైంలో. తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇంకా మేమైతే ఇలా నేచర్ని చూసుకుంటూ అలా అయితే వెళ్ళిపోయాము. 9కే బాగా ఎండ అయితే వచ్చేసింది అప్పటికే. ఇంకా తర్వాత అయితే ఇలా వెళ్ళాము. ఇంకా మా పాపకి జూ పార్క్ వెళ్తామనేసి మేము జస్ట్ నైట్ అనుకున్నాము. తనకు కూడా చెప్పామో లేదో పడుకునే ముందు. ఇంకా మార్నింగ్ లేకు రిత్విక, జూ పార్క్ వెళ్దాము అంటే బాగా త్వరగా లేచేసి రెడీ అయిపోయింది. అమ్మ జూ పార్క్ వెళ్తున్నాం అనేసి. జూ పార్క్లో ఏమేమి ఉంటాయంటే నార్మల్గా అయితే బాగా చెప్తుంది, అన్ని అనిమల్స్ కూడా చెప్తుంది చాలా బాగా. కాకపోతే ఇప్పుడు వీడియోలో కొన్ని మిస్ అయితే చేసింది, చాలా బాగా చెప్తుంది. ఆక్స్ గిఫ్ట్ ఇస్తుందంట రిత్వికాకు. ఆక్స్ ఉంటుంది, నీకు గిఫ్ట్ ఇస్తుంది అని ఒకసారి చెప్పిన్నాను. ఇంకా అదే పట్టుకుంది. అమ్మ జూ పార్క్ వెళ్తే ఆక్స్ ఉంటుంది, నాకు రిత్విక ఇదిగో గిఫ్ట్ తీసుకో అని
ఇస్తుంది అనేసి చాలా ఎక్సైటెడ్గా ఉంది. జూ పార్క్లో ఆక్స్ ఉంటుంది, నాకు గిఫ్ట్ ఇస్తుంది అని అయితే అనుకుంటా ఉంది. జూ పార్క్లో ఆక్స్ ఉంటుంది రిత్విక అని చెప్పాను. ఎక్కడికి వెళ్దాం? జూ పార్క్ వద్దు, జూ పార్క్ వెళ్దామా అవ్వ తాత ఇంటికి పోదామా? సరే జూ పార్క్ వద్దులే, ఏదో ఒకటి చెప్పు. అవ్వ తాత ఇంటికా జూ పార్కా? సరే మేము వెళ్ళే దారిలో ఇది చూడండి, ఫిష్ ఈ విధంగా అయితే ఉంది, పెద్ద ఫిష్ లాగా. తర్వాత అయితే మేమైతే కనుక నెహ్రూ జూ పార్క్ అయితే వచ్చేసాము. ఇంకా ఆ స్టేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా 5 మినిట్స్లో ఒక 2 మినిట్స్ అయితే వచ్చేసాము. చూడండి ఫైనల్గా అయితే నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాము. ఇదైతే ఎంట్రన్స్ గేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మేము వీకెండ్ వెళ్ళాము. ఇంకా స్కూల్ పిల్లలు కూడా వచ్చారు, చాలా స్కూల్ బస్సెస్ కూడా వచ్చాయి. చాలామంది స్కూల్ పిల్లలు ఈ విధంగా జూ పార్క్ అయితే తీసుకొస్తూ ఉంటారు. మా పాప స్కూల్లో కూడా చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్లారు నెహ్రూ జూలాజికల్ పార్క్కి. ఇయర్కి ఒకసారి అలా తీసుకెళ్తారు, కానీ మా పాపని అయితే పంపించలేదు. నెక్స్ట్ టైం అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. తర్వాత అయితే ఇంకా మేమైతే ఇక్కడే పార్కింగ్ కూడా చేసేసాము. పార్కింగ్ చేసేసరికి మేము వచ్చేసరికి మాకు జర్నీ వచ్చేసి 1 అవర్ అయితే పట్టింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ కూడా ఉన్నింది. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి 1 అవర్లో వచ్చేసాము. లేదంటే ఇంకా 1.5-2 అవర్స్ కూడా పట్టేదేమో, అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా నేనైతే వచ్చేసాను. చూడండి ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. హ్యాట్, ఇంకా అద్దాలు, టోపీలు అన్నీ అయితే దొరికేస్తాయి ఇక్కడ. ఇంకా స్నాక్స్ కూడా దొరుకుతాయి పిల్లలకి ఏమన్నా కావాలన్నా కూడా. కానీ నేనేం తీపిలేదు, జస్ట్ ఇలా చూపించేసి లోపలికైతే వెళ్ళిపోయాము ఏమేమి ఉంటాయనేసి. మొత్తం ఈ విధంగా అంటే మనం ఫోటోలు తీసుకోవాలన్నా కూడా ఈ విధంగా ఫోటోకి ఫోజెస్ అయితే పెట్టుకోవచ్చు. అద్దాలు, ఇంకా హ్యాట్స్, ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి అన్ని రకాల బొమ్మలు అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇంకా తర్వాత అయితే మేము కార్ పార్కింగ్ చేసేసి వచ్చేసాము. ఇంకా తర్వాత అయితే మనం ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. నెహ్రూ జూ పార్క్లోకి లోపలికి ఎంటర్ అవ్వడానికి మనం ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. మొత్తం కూడా ఆన్లైన్ పేమెంటే. డెస్క్ 1, డెస్క్ 2, డెస్క్ 3 అనేసి ఒక 2-3 డెస్క్స్ అయితే ఉంటాయి. నో క్యాష్, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అని అయితే ఉంటుంది. ఇక్కడైతే పెద్దవాళ్ళకి 100 రూపాయలు, అలాగే చిన్నపిల్లలు 3 నుంచి 12 సంవత్సరాలు ఉన్న పిల్లలకి వచ్చేసి 50 రూపాయలు అయితే ఉంది. ఇంకా మేమైతే ఇక్కడికి టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. టికెట్ చూపించి స్కాన్ చేస్తారు స్కానర్. ఇంకా స్కాన్ చేసిన తర్వాత మనం లోపలికైతే ఎంటర్ అయిపోవాలి. ఇంకా అక్కడి నుంచి మనము బర్డ్స్, స్నేక్స్, యానిమల్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇంకా కొన్ని అయితే కనుక మళ్ళీ ఈ 100 కాకుండా సపరేట్గా మనీ పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. సఫారీ లైక్ సేమ్ అడవిలాగే ఉంటుంది. అక్కడికైతే తీసుకెళ్తారు. అక్కడికైతే చాలా గేట్స్ అయితే వేసి పెట్టుంటారు, అంత సెక్యూరిటీ అయితే ఉంటుంది. అంటే డేంజర్ కదా అనిమల్స్ సఫారీలో ఉండేటివి అనేసి అలా గేట్స్ అయితే వేసి పెడతారు. ఇంకా తర్వాత అయితే కనుక ఇంకా కొన్ని అయితే కనుక నైట్ టైం ఉండే బర్డ్స్, జంతువులు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి. వాటికైతే మనీ సపరేట్గా పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. బర్డ్స్ చాలా రకాలు అయితే ఉంటాయి. ఇంకా ఫిష్ అక్వేరియం కూడా ఉంటుంది. తర్వాత అయితే మనం టికెట్ తీసుకున్నప్పుడు ఈ విధంగా స్కానర్ లాగా అయితే వచ్చేస్తుంది. ఆ స్కాన్ని ఇక్కడ స్కాన్ చేస్తే కనుక మనము వెళ్ళొచ్చు. ఒక స్కాన్కి ఒకరు మాత్రమే వెళ్ళాలి. తర్వాత అయితే ఇంకా మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా ఇప్పుడైతే కనుక జూ పార్క్ ఇక్కడ స్టార్టింగ్ ఎంటర్ అవుతానే ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా లోగో లాగా ఉండేసి ఈ విధంగా యానిమల్స్ అయితే ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్, కోతి, ఏనుగు, ఈ విధంగా రైనో, ఇవన్నీ బర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడైతే మనకు ఇక్కడ నుంచి కొంచెం దగ్గరలోనే ఫిష్ అక్వేరియం ఉంటుంది. ఇక్కడైతే 20 రూపీస్ టికెట్ ఫిష్ అక్వేరియం. చాలా బాగుంటుంది ఫిష్ అక్వేరియం అయితే. అక్కడైతే రకరకాల చేపలు అయితే ఉంటాయి. కలర్స్ ఉండే చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు, చాలా రకాల చేపలు అయితే ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మ్యాప్. ఎక్కడ ఏ అనిమల్స్ ఉంటాయి, ఏ జంతువులు ఉంటాయి, ఎలా వెళ్తే ఏ అనిమల్స్ ఉంటాయి అనేసి ఇక్కడ మనకు రూట్ మ్యాప్ అయితే ఉంటుంది.
ఈ మ్యాప్ని చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక 2-3 చోట్ల అయితే ఉంటాయి మ్యాప్. తర్వాత అయితే కనుక ఇంకా మేమైతే ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నాము. తర్వాత అయితే ఇక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. తర్వాత అయితే మేము అప్పటికి 10 వెళ్ళాం కదా, 10కి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళేసరికి 10:30 అలా అయితే అయ్యింది. ఇంకా తర్వాత అయితే అప్పటికే కొంతమంది ఉదయమే వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర నుండి భోజనాలు తెచ్చుకొని తింటూ ఉన్నారు. తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేరేడు పళ్ళు. ఇప్పుడు నేరేడు పళ్ళు సీజన్ అయితే ఉంది కదా, ఇంకా ఇవి నేరేడు పళ్ళు కూడా రాలి ఉన్నాయి. నాటు నేరేడు పళ్ళు అంటే మనకు బయట అమ్ముతూ ఉంటారు కదా, అవి కాకుండా ఇవి నాటువి. ఇవి తింటే ఇంకా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తర్వాత అయితే నేను ఒకటి అలా టేస్ట్ చేశాను, ఒక 2 అలా ఏరుకొని. తర్వాత అయితే ఇక్కడ చూడండి కొన్ని ఇవైతే కనుక ఇక్కడైతే ఉన్నాయి. ఇది ముంగిసలాగా ఉంది. ఇవన్నీ వీటికన్నిటికీ చిన్న చిన్న హౌస్ లాగా పెట్టేసి ఈ విధంగా మిర్రర్ అయితే వేసి పెట్టారు, నెట్ లాగా మిర్రర్ లాగా ఈ విధంగా. తర్వాత అయితే ఇవి వచ్చేసి తాబేళ్ళు అయితే పోతూ ఉన్నాయి. చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఈ విధంగా. ఇవన్నీ కూడా తాబేళ్ళు చాలా ఉన్నాయి. తాబేళ్ళు ఈ వాటర్లో అయితే ఇలా వెళ్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా మా పాప అయితే చూపిస్తున్నాము తాబేళ్ళు చూడు, టాటాయిస్ అనేసి. ఇంకా పాప కూడా చాలా ఇష్టంగా చాలా ఎక్సైటెడ్గా చూస్తుంది. చూడండి చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి ఇందులో. ఫిషెస్, టాటాయిస్ అన్నీ కూడా ఉన్నాయి వాటర్లో అయితే కనుక. ఇంకా చాలా చిన్న టాటాయిసెస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇంకా అలాగే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసి ఎక్కువ కోతులు అయితే ఉన్నాయి. చాలా కోతి జాతుల్లోనే చాలా రకాలు ఉన్నాయి కదా, వాటిలోనే చాలా రకాలు అయితే ఉన్నాయి. నేనైతే కొన్ని కోతులు అయితే విన్నాను. అంటే మా ఊరి దగ్గర ఎక్కువ కోతులు అయితే ఉండేవి చెట్లల్లో. ఇవి వచ్చేసి ఎర్రమూతి కోతి, నల్లమూతి కోతి, గండు కోతి ఇలాంటివన్నీ ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ అయితే విన్నాము. కాకపోతే ఇక్కడైతే ఇంకా రకరకాల కోతులు అయితే ఉన్నాయి. కోతులకైతే వాటికి అడవిలో ఉన్న ఫీలే రావాలనే ఈ విధంగా నేచర్ లాగా లోపల చెట్లు పెంచడము, వాటికి ఉయ్యాలలు, చెట్లు ఈ విధంగా అయితే గేమ్స్ ఆడడానికి ఉన్నట్టు. చూడండి ఒక కర్ర పెట్టారు, ఆ కర్ర మీద అవి ఆడుకుంటూ ఉంటాయి. చాలా బాగుంటుంది వాటికి అయితే కనుక. అంటే వాటిని బంధించినట్టు ఫీల్ కాకుండా నేచర్లో ఎంజాయ్ చేస్తున్నట్టే అనిపించాలనేసి గ్రీనరీగా చెట్లు పెంచడం ఈ విధంగా అయితే పెట్టారు. చాలా బాగుంది అసలు. ఇంకా మా పాప చూసి అమ్మ కోతి అనేసి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది, చూస్తూ ఉంది. ఇంకా తర్వాత అయితే ఇంకా చాలా రకాల కోతులు అయితే ఉన్నాయి. ఇది అయితే చాలా బ్లాక్గా ఉండేసి వైట్గా ఉంది, ఫేస్కి వైట్ హెయిర్ అయితే ఉంది. ఇంకా చూడండి కొన్ని కోతులు అయితే ఇంకా ఉన్నాయి. అలాగే ఆ అనిమల్ దగ్గర ఒక చిన్న నేమ్ బోర్డు ఉంటుంది, దాని పేరు ఏంటి, అది ఏ ఊరు నుంచి వచ్చింది, అది ఏ జాతికి సంబంధించింది అన్నట్టు. ఇక్కడ చూడు సింహం తోక మూతి అని ఒకటి ఉంది, ఇట్లా కొండముచ్చు కోతి ఇది. ఇక్కడ ఒక కోతి ఉంది కదా, దానికైతే తోక అయితే లేదు. కొన్ని కోతులు అయితే మనం వస్తుంటే కొన్ని మంచిగా వచ్చి చూస్తున్నాయి, కొన్ని అయితే వెళ్ళిపోతున్నాయి, తాంగుకుంటున్నాయి, ఇలాగైతే ఉన్నాయి. ఇంకా చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో ఈ కోతి అనిపించింది. తర్వాత వీటికి ఆడుకోవడానికి చూడండి కర్రలు ఎంత బాగున్నాయి, కిందికి పైకి దూకడానికి. అలాగే ఉయ్యాలలు కూడా ఉన్నాయి ఊగడానికి. చాలా బాగుంది కదా. ఇంకా కొన్ని కోతులు అయితే ఇలా చూస్తూ ఉన్నాయి. మనం వాటికి ఫీడ్ చేయడానికి ఏం లేవు, చేయడానికి ఛాన్స్ లేదు, అలాగే చేయకూడదు కూడా. ఈ కోతి చూడండి మొత్తం కూడా మనకు రింగులు కర్లీ హెయిర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంది. ఈ కోతి యొక్క స్కిన్ వచ్చేసి మొత్తము ఈ విధంగా కర్లీ హెయిర్స్ ఉంటాయి కదా థిక్గా, అలా అయితే ఉన్నాయి ఈ కోతికి. ఇంకా రకరకాల కోతులు అయితే ఉన్నాయి ఇక్కడన్నీ కూడా. తర్వాత అయితే ఇక్కడైతే కనుక చిన్న చిన్న చిరుత పులులు కూడా ఉన్నాయి. చిరుత పులులు లోపల బోన్ లాగా ఒకటి ఉంటుంది, అందులో బంధించేసి ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నారు మేము వెళ్ళినప్పటికీ లోపల. తర్వాత ఇక్కడ
చూడండి ఎంత బాగుందో, మొత్తం కూడా చాలా న్యాచురల్గా ఇదంతా కూడా ఫారెస్టే. హంసలు కూడా ఉన్నాయి ఈత చెట్ల దగ్గర. అయితే చాలా బాగుంది వ్యూ పాయింట్ చూడడానికి. మనకు తెలియని ఎన్నో రకాల జంతువులు అయితే ఇక్కడ ఉన్నాయి. కోతులలో చాలా రకాలు. అలాగే చూడండి ఈ కోతులు ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి. కోతులు అయితే కనుక సన్నగా కలర్లలో. వీటి నేమ్స్, వీటి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ జాతికి సంబంధించినవి, ఇవి లైఫ్ టైం ఏంటి, ఇవి మొత్తం కూడా ఇందులో అయితే ఉన్నాయి. చూడండి కోతి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా కలర్స్ అయితే కనుక. అలాగే చిరుతపులి లోపల బంధించేసి తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసేసి తర్వాత దాన్ని వదిలేస్తారు. వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ అలా క్లీన్ చేస్తూ ఉంటారు. నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఇక్కడ లోపల తిరుగుతూ ఉంది కదా కనిపిస్తుంది, చిన్న చిన్న సారల్లాగా, చిన్న చిన్న డాట్స్ లాగా చిరుతపులి అయితే ఉంది. తర్వాత అయితే ఇక్కడ చూడండి క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి జంగిల్ క్యాట్ అంట. ఇది మొత్తం దీని గురించి బయోడేటా మొత్తం కూడా ఇక్కడ రాసేశారు చూడండి. తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదా పులులు కూడా ఉన్నాయి. పులులు అయితే ఇక్కడ చాలా బాగా తిరుగుతూ, మేము వెళ్ళినప్పటికైతే పడుకొని నిద్రపోకుండా తిరుగుతూ ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా దూరంలో ఉన్నాయి పులులు అయితే కనుక. మంచి వాకింగ్ ప్లేస్ కూడా ఉంది వాటికి తిరగడానికి. అలాగా లోపలికి వెళ్ళి పడుకుంటాయి, తిరుగుతాయి, ఈ విధంగా చాలా బాగా ఆడుకుంటూ ఉంటాయి నేచర్లో. ఇంకా అలాగే మనమైతే కనుక సఫారీకి కూడా వెళ్ళొచ్చు. సఫారీకి సపరేట్గా మనీ పే చేసి ఒక వ్యాన్లో ఒక 20 నిమిషాలు అయితే తీసుకెళ్తారు. కరెక్ట్గా 20 అంటే 20 నిమిషాలు, 1 నిమిషం అటు ఇటు అయితే తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది సఫారీలో. లక్ ఉన్న వాళ్ళకైతే చాలా అనిమల్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా కొంతమందికి అయితే తక్కువ అనిమల్సే కనిపిస్తాయి. మేము వెళ్ళినప్పటికైతే బాగానే కనిపించాయి. తర్వాత అయితే ఇక్కడ చూడండి బటర్ఫ్లై పార్క్ కూడా వెళ్ళాము. బటర్ఫ్లై పార్క్ వెళ్ళేసి ఇది ఎగ్జిట్. ఇక్కడ చూడండి ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయో. బ్లూ బటర్ఫ్లై అంట, ఇంకా చాలా రకాల బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. మనం కూడా చూసింటాము, చాలా రకాలు అయితే చూసింటాము, కాకపోతే ఇన్ని రకాలు అయితే చూసిండకపోవచ్చు. చాలా బాగున్నాయి కదా బటర్ఫ్లైస్ మొత్తం కూడా. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి బటర్ఫ్లైస్ మొత్తం కూడా. ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అన్నది మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. తర్వాత అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు పక్షులు అయితే ఉంటాయి. నెమళ్ళు, జింకలు, ఆస్ట్రిచ్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చూడొచ్చు. ఇంకా చాలా రకాలైతే ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈత చెట్లు అయితే పెట్టారు. ఈత చెట్లు అయితే ఉన్నాయి. అలాగే చిన్న చిన్న గ్రాస్, ఈ విధంగా అక్కడక్కడ కొన్ని చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే కనుక చూడటానికి. ఇక్కడైతే కనుక వీటికి ఎక్కువ ఎండ తగలకుండా అలా చిన్న చిన్న షెడ్ల లాగా వాటికి నీడ తగిలేలాగా రేకులు ఈ విధంగా అయితే వేసి పెట్టారు. తర్వాత అయితే చిన్న చిన్న జింక పిల్లలు ఉన్నాయి, పెద్ద మీడియం సైజ్ జింక పిల్లలు ఈ విధంగా అయితే ఉన్నాయి. చాలా అందంగా, చాలా క్యూట్గా ఈ విధంగా లైవ్లో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనకు ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి కూడా, ఆస్ట్రిచ్ కూడా ఇక్కడే ఉంది. అలాగే చూడండి ఇవి మచ్చల జింకలంట. ఇవి మన భారత ఉపఖండంలోనే నివసిస్తాయంట. ఇవి ఏమేమి తింటాయి ఇవి మొత్తం కూడా ఇక్కడ ఒక చిన్న బోర్డ్ లాగా పెట్టేస్తారు. తర్వాత అయితే ఇక్కడ బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం కూడా పావురాలు అయితే ఉన్నాయి. అలాగే ఆస్ట్రిచ్ చూడండి చాలా అమాయకంగా ఉంటాయి కదా ఆస్ట్రిచ్ కానీ. ఇంకా జింకలు కూడా చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తాయి. వాటి ఫేస్ చూస్తే కనుక చాలా బాగుంటుంది. అయ్యో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే కనుక. చూడండి ఒక జింక అయితే వెళ్తూ ఉంది. జింకకైతే కొమ్ములు బాగా చాలా పెద్దగా ఉన్నాయి కొన్ని జింకలకి అయితే అస్సలు కొమ్ములే ఉండవు, అలా ఉంటాయి. మొత్తం ఈత చెట్లు చూడండి ఎంత బాగుందో అసలు. అలాగే బర్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. మొత్తం కూడా పావురాలు అయితే ఉన్నాయి. ఇవైతే ఆస్ట్రిచ్, వీటికి గడ్డి వేస్తున్నారు జింకలకి తీసుకెళ్ళి. అలాగే ఆస్ట్రిచ్ కూడా తింటుంది గడ్డి. తర్వాత అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా చాలా పెద్ద ఆస్ట్రిచ్ కూడా ఉన్నాయి. ఇవి చిన్నవే ఇలా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు బ్యాటరీ వ్యాను. ఇది వచ్చేసి మనకు పెద్దవాళ్ళు, అందుకు నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి బ్యాటరీ వెహికల్ అయితే ఉంటుంది, పెద్దవాళ్ళ కోసం కానీ ఈ విధంగా. తర్వాత అయితే ఇక్కడ చూడండి స్వర్ణపు నెమలి అంట. ఇది చాలా తెలుపు రంగులో ఉంది నెమలి అయితే కనుక.
మా పాప అయితే దాంతో ఆడుకుంటుంది, హాయ్ చెప్పు అని. అలాగా మీరు ఎప్పుడైనా చూసారా లైవ్లో తెల్ల నెమల్ని? నేనైతే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా తెల్ల నెమల్ని లైవ్లో చూడటము. ఇంకా తెల్ల నెమలి కాదు, నార్మల్ నెమలి ఉన్నాయి, ఇంకా రకరకాల నెమళ్ళు కూడా ఉన్నాయి ఇందులో. చెప్పు హాయ్ చెప్పు అంటుంది. పికాక్ వైట్ కలర్ లో ఉంటుందా రిత్విక? ఈ తెల్ల నెమలి వచ్చేసి శ్వేతవర్ణ నెమలి. ఇవి చూడండి ఇక్కడ కనిపించేస్తుంది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలో ఉంటాయంట. ఇవి అడవుల్లో ఈ విధంగా అయితే ఉంటాయి. వీటికి ఈ విధంగా న్యాచురల్గా అయితే పెంచుతున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి నెమళ్ళు, పీకాక్, పీహెన్ రెండు కూడా ఉన్నాయి ఇందులో. తర్వాత అయితే కనుక వీటికి వచ్చేసి చిన్న డోర్ లాగా పెట్టేసి లోపలికి వెళ్ళి క్లీన్ చేయడం, వాటికి ఫీడ్ చేయడం, గింజలు వేయడము, నీళ్లు పెట్టడము, ఈ విధంగా అయితే పెట్టారు. అవి వాటికి ఒకే చోట ప్లెయిన్గా తిరిగే కంటే కొంచెం పైన ఉండాలనుకుంటాయి కదా, సో వాటికి కట్టెలు కూడా ఈ విధంగా ఆడుకోవడానికి మంచిగా పెట్టారు. ఇంకా అది నెమలి పింఛం ఇప్పినప్పుడైతే చాలా అందంగా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ నెమలి చూడండి, దీని పింఛం చూడండి ఎంత పొడవుగా ఉందో, ఎంత బాగుందో. రెండు కూడా చూసుకుంటున్నాయి, ఇలా ఫైటింగ్ చేసుకోవడానికేమో ఇలా అయితే చూసుకుంటూ ఉన్నాయి. ఇంకా మనము స్నేక్స్ చూడొచ్చు, ఇంకా సఫారీలోకి వెళ్ళి రియల్ అనిమల్స్ చూడొచ్చు. అక్కడైతే పులులు, సింహాలు నార్మల్గా అడవిలో తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా బోన్లు అయితే పెట్టారు. అలాగే నెమళ్ళు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. నేనైతే ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తర్వాత అయితే కనుక ఇంకా రకరకాల ఫిష్లు అన్నీ కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిరి క్విజిన్ వ్లాగ్స్. బాయ్.